రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందుకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత జాబితా వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సంబంధించిన ప్రక్రియ ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్లి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అది అమలు చేయడానికి సంబంధించి ఈ రోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సమావేశం గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారితో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సహా మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులతోటి సమావేశం జరిగింది. ఇందులో స్పష్టంగా ప్రభుత్వ నిర్దేశన ప్రకారంగా ప్రజలందరూ కూడా దయచేసి అవకాశం వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. టీమ్ ఫీల్డ్ వెరిఫికేషన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్పష్టంగా జరుగుతుంది. లబ్ధిదారుల ముసాయిదా జాబితా 16 నుంచి 20 తారీఖు లోపల దాన్ని కూడా జరిగి వాళ్లకు ఈ వెరిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన ఈ వెరిఫికేషన్ జరిగినటువంటి సెలెక్షన్ ఆఫ్ ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి జాబితా ఉందో దాన్ని 21 నుంచి 24 వరకు ప్రతి వార్డు సభలో పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి.